హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటిదంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అన్న చేతిలో 1 kg మనకు గోరింటాకు బ్యాగ్ అయితే ఉందన్నమాట. అసలు ఈ గోరింటాకుతో మేము ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము అంటే, మీరు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, గోరింటాకుని చేతులకు ఇక్కడ దాకా అయితే పెట్టుకుంటారు కదా. సో ఈ వీడియోలో మేము చేయబోతున్నాం అంటే ఒక 50 కిలోల గోరింటాకుని అయితే తీసుకొచ్చినాము. దాన్ని మొత్తాన్ని మిక్సీ చేసిన తర్వాత ఒక మనిషిని, మాలో ఎవరో ఒకరేమో మొత్తం గోరింటాకు లోపలికి అయితే పోతున్నాము. దాని లోపల మన బాడీ మొత్తానికి ముంచినట్లయితే, అంటే మన బాడీ మొత్తానికి గోరింటాకుని పెట్టినట్లయితే ఆ మనిషి అవతార్ లెక్క, అవతార్ బ్లూ కలర్ ఉంటుంది కదా, రెడ్ కలర్ అవతార్ అవుతారు. అసలు ఏమవుతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం గోరింటాక్ ని మొత్తం మిక్స్ చేయాలి కాబట్టి నా దగ్గర ఉంది స్విమ్మింగ్ పూల్. మీరు ఇక్కడ చూసినట్లయితే 50 కిలోల గోరింటాకు ప్యాకెట్లు అయితే గాయస్ ఇక్కడ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నింటిని మనం ఈ స్విమ్మింగ్ పూల్ని ఓపెన్ చేసి దీంట్లో వాటర్ నింపి ఆ తర్వాత దీంట్లో అయితే మిక్స్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఒళ్ళనొక్కల్ని ముంచుదాం. లోపల మనకు ప్యాకింగ్ అయితే బందోబస్తు వచ్చింది. ఏదో మనం రైస్ నూడిల్స్ అది తీసుకున్నాక చూసిపోయిందిరా. స్విమ్మింగ్ పూల్ మీరు చూడొచ్చు గాయస్, ఇంత పెద్ద సైజులో అయితే ఉంది. దీనికి మొత్తం గాలి కొట్టి పెద్ద చేద్దాం. డింపియాడ్ కోసమేనా అది? ఎవరి పేరు వస్తే వాళ్ళకే, డింపియాడ్ ఒక్కడే కాదు, ఎవరికి వస్తే వాళ్ళకే. కదేపో ఏ రకంగా వాడతాం, ఏ రకంగా వాటినా మేము పట్టిద్దాం. ఇన్ని నీళ్ళు అయితే గాయస్ దీంట్లో పట్టినాము. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం దీంట్లో మైదాకునైతే మన గోరింటాకునైతే మిక్స్ చేద్దాం. ఆ తర్వాత దీంట్లో అయితే ఎవరైనా ఒకరిని ముంచుదాము. ఎవరైనా ఒకరు అని ఎట్లా డిసైడ్ చేస్తున్నాం అంటే చిట్టీలు అయితే వేస్తున్నాం. ఫేర్ ఉండాలి, ఎందుకంటే అంతా అంటుతుంది కాబట్టి. మా 5గురు ఇట్లల్లా ఎవరి పేరు వస్తే చిట్టీలో నుంచి వాళ్ళని అయితే దీంట్లో ముంచుతాం. ఆ డింపియాడే కావచ్చు, నేనే కావచ్చు, విజయాడు కావచ్చు, జింగడు కావచ్చు, అన్న కావచ్చు, ఎవరైనా సరే గాయస్ చిట్టీలు అయితే వేస్తున్నాము. ఎవరి పేరు వస్తే వాళ్ళే పోవాలి. మలిచే ముందు ఇది చూపిస్తా, కనబడుతుందా? సాయి అన్న అందరి పేర్లు ఉన్నాయి గాయస్. మీరు మళ్ళీ ఎవరి పేరైనా లేదని అనుకుంటారు కావచ్చు. తాత పేరు కూడా, తాత నీ పేరు కూడా మెత్తనం. ఈ చిట్టీలలో కూడా మీరు చూడొచ్చు అందరి పేర్లు ఉన్నాయి. ఇగో నరేందర్, నువ్వే జింగిడి గాని, విజయ్ కాదు కదా, విజయ్ డింపి, అందరి పేర్లు ఉన్నాయి. ఎవరి పేరు ఒకరి పేరు రాసి మళ్ళీ ఒక్కనే ఇరికిత్తురు అనుకోకూరు. జింగడు వస్తే జింగడే మునుగుతాడు, నేను ముందు ముసలి పేరు ముసలి ముంచావు. కాక ఇలా ఏర్పడుతుంది పేరు, జింగని పేరే ఏర్పడుతుంది. జింగని వస్తారు ఆయన. ఎవరి పేరు వస్తే గాయస్ వాళ్ళే మునుగుతారు. గోరింటాకులా ముందుగా చెప్తున్నా. తాత పేరు వచ్చినా ఇడిచిపెట్టే లేదు, ముంచుడే. జింపియాడ్ డిసైడ్. అరే దూరం పోరా, దూరం పో. ఏం టక్కని తీయాలి కదా, లేట్ టక్కని తీయాలి. 1 2 3 దారా దారా. అరే దగ్గర రా, ఓపెన్ చేస్తున్నా. నాదైతే కావద్దు.
కరెక్ట్ తీస్తలే కరెక్ట్ తీస్తలేరు తాత గాయస్ తొండిలు అయితే ఎత్తుండు పేరు వచ్చినాక మళ్ళీ ఇద్దాం అంటుండు. సో తాత తీసేస్తున్నాం ఏమన్నాడు తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. గాయస్ లాస్ట్ టైం తాత వచ్చింది, తాత తొండిలేసి గట్లుంటదా నా పేరు అయితే రావద్దు, నా పేరు అయితే రావద్దు. మెల్లగా తీసిండు కదా, లాస్ట్ కొత్త వాళ్ళ పేరు వచ్చింది. అట్లా తీయద్దు, చిట్టి అంటే ఎట్లుంటది ఇట్టి అది ఏదైనా తీయాలి. వానికి కనబడగానే ఎవరి పేరు అనుకున్నాడు, మెల్లగా పరీక్ష పట్టి తీసిండు, లాస్ట్ వాని పేరే వెళ్ళింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న మైదాకు మొత్తాన్ని గోరింటాకు మొత్తాన్ని వాటర్లో మిక్స్ చేద్దాం, ఆ తర్వాత డింపినాల ముంచి తీద్దాం, చూద్దాం వాడు మొత్తం అవతార లాగా రెడ్ కలర్ అవతార అవుతాడు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో ఫటాఫట్ మైదాకుని అయితే మిక్స్ చేద్దాం. రెడీ 1 2 3. ఫస్ట్ ప్యాకెట్కి మొత్తం మిక్స్ అయిపోయింది రో. దింపిగా నీ పానానికి ఒక పొట్లం సరిపోతుంది కావచ్చురా. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయాలి. ఇది ఏంటిది అనుకుంటున్నావు తాత? మైదాకు. ఈ మైదాకులో వాడిని ముంచుతాం, నీ పేరు రాగా నువ్వేమో నేను ముంగా అంటే మైదా గిట్ట గిట్ట చాక్లెట్ కొంచెం తీరా తీయ ఉన్నది. ఏంటిది? బరపైన చూడు చాక్లెట్ మైదా ఎర్రగైందా? ఎర్రగైందా? ఎర్రగైంది మొత్తం ముంగుతాడు మరి. ఎవరు అట్లా తర్వాత నువ్వే బోరాలి బోర్తా ఇగో మంచి ఎర్ర అవుతావు. అరే అలాగే వెళ్ళి అలంకోరా ఊరికి. బట్టలు తాత నల్లగా అవుతాడు ఇక. తాత ఏం కాదు ఒకసారి. ఏ రివెంజ్ ఛాలెంజ్ మేము చేసినా సరే దాంట్లో పెండ మిక్స్ చేయాలంటే డింపియాడు ఉరికి పెండ మిక్స్ చేసుకొని తీసుకొస్తాడు. ఈ రోజు ఇది మిక్స్ చేస్తున్నా ఎట్లా అనిపిస్తుంది? అది పెండ లెక్కనే అనిపిస్తుంది. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ కాబట్టి కన్నలకు వెళ్ళకుండా ఈ విధంగా కన్నదాలు అయితే పెట్టుకుంటూ స్విమ్మింగ్ గ్లాసెస్ చెవుల్లోకి వెళ్ళకుండా దూద్ అయితే పెట్టుకున్నాడు. ముక్కులరా సలా ఉందా? సలానారా ఏదైనా వీడు ఎట్లా కనబడుతుందంటే ఆదివాసి. అబ్బో ముక్కు మాడుతుంది పెళ్లి పిల్ల సలగా పీలే కొన్ని సత్యంలోకి దిగినా ఎవరు ఎప్పుడన్నా పీలెక్ ఎందుకు అనిపిస్తుందా? 2 years.
ఏమన్నా ఆయన అలా డింపిగాడు ఏదేమైనా భలే కనబడతాడు మొత్తం రుద్దుకున్నాక. స్పైడర్ మ్యాన్ లెక్క ఎర్రమే. దిష్టి బొమ్మలు ఎక్కువ నువ్వు అంత చైనా వాళ్ళ లెక్క లేవు. కూర్చోరా. మొత్తానికి గాయస్ దగ్గర ఒక 15 minutes అవుతుంది వీడు పోయి. మేము దాంట్లో మిక్సీ చేసినందుకు గ్లౌజ్ వేసుకొని మిక్స్ చేసినాం కాబట్టి మాకు ఎక్కువ ఏం కాలేదు చేతులకు. అన్న గ్లౌజ్ వేసుకోకుండా మిక్స్ చేసిన మీరు కూడా చెట్లు అయిపోయిందా మొత్తం మునుగు తలకేసా ముంచు. ఒరే ఇది కర్రతోలు కూడా పడుతుందిరా. మునుగు మొత్తం గుండు మునగలే. చేదుందా నోట్ల పోయిందా? వాడు ఇప్పటిదాకా కన్నదాలు పెట్టుకొని తీసేసింది ఒకసారి గడు చూడు. నోట్ల పండ్లక్షతం ఉంది కదా అదే నోట్ల ఎట్లా అనిపిస్తుందిరా? పీలెక్కుది ఘోరం. నాకైతే బర్రెక్ట్ ఆన్ చేస్తాడు అనిపిస్తాను దుడ్డకు. వాని బాడీ మొత్తానికి గోరింటాకు పట్టాలంటే కొద్దిసేపు ఉంచాలి కాబట్టి దగ్గర ఒక 1/2 hour అయితే గైస్ విని గోరింటాకులో ముంచుతున్నాం. ఆ తర్వాత వానికి పట్టంగానే బయటకు తీసి కడిగేద్దాం. ఎందుకంటే 5 to 6 minutesలోనే మీరు చూడొచ్చు ఎంత ఎర్రగా అయిపోయినాయి చేతులు. వాని బాడీకి మొత్తం పట్టే ఉంటే 5 to 6 minutesలో పట్టేస్తాయి. పెదవులు ఎర్రగా ఒకటి అంతా. దగ్గర గాయస్ డింపియాడ్ అయితే 1 గంటన్నర సేపు మొత్తం దీంట్లో అయితే ఎంజాయ్ చేసిండు. ఎట్లా అనిపిస్తుందిరా? ఘోరంగా యాపాకు తోటి తయారు చేసి అదే వాసన గోరింటాకు తయారు చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి వాడిని బయటకు తీస్తున్నాం. ఇంకో 1/2 hour వాడు మంచిగా ఎండుతాడు. ఆ తర్వాత వాడిని అడుగుదాం, చూద్దాం వాడు మొత్తం ఎర్రగా అయిందా లేకుంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి. అట్నే లేచి బయటకు రారా. పండు కోతి లెక్కన ఉన్నవరా. ఒక గంట సేపు వీడు మొత్తం దాంట్లో నానిండు. 1 గంట సేపు అయితే మంచిగా. ఇప్పుడు ఏం చేద్దామంటే బోరు పెట్టి మంచిగా స్నానం చేస్తాడు. ఆ తర్వాత చూద్దాం మన బాడీ మొత్తం ఎర్రగా అయిందా లేకుంటే ఏం జరిగింది అని చెప్పేసి. జర్రా అలానే
బాడీ మొత్తానికి మనం గోరింటాకు పెట్టినాం కదా, ఒకసారి వీళ్ళు చూసినట్లయితే కొద్దిగా గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళ ఫేస్ లో అయినా కొద్దిగా ఎల్లో కలర్ కొద్దిగా వెరిగినట్టు అనిపిస్తుంది కదా. మొన్నటికంటే తెల్లగా మంచిగా తెల్లగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెత్తిలో ఏవైతే తెల్ల ఎంటికలు ఉండనో అవన్నీ వచ్చేసి మొత్తం రెడ్ కలర్ మారినాయి. తెల్ల ఎంటికలు పోయినాయి, ఎర్రగా జింగా ఇగో నువ్వు చెప్పలే ఇగో ఇటు ఆగరా ఇగో నా పేరు వచ్చిన ఐపీకు. అండ్ వీని బాడీకి వచ్చేసి గాయస్ ఎక్కడ కూడా మన గోరింటాకు వచ్చేసి పట్టుకోలేదు. గోరింటాకు ఎక్కడ పట్టుకుంది అంటే చేతులు చూపెట్టు, చేతులకు మంచిగా బందోబస్తు పట్టుకుంది. కాళ్ళు చూపెట్టు, కాళ్ళకైతే ఇంకా ఘోరంగా పట్టింది, నెక్స్ట్ లెవెల్. అన్న చేతులు మంచిగా పడితే అంటే మంచి వైఫ్ వస్తుందా, మంచి హస్బెండ్? అమ్మాయి పెట్టుకుంటే అబ్బాయి వస్తాడు, అబ్బాయి పెట్టుకుంటే అమ్మాయి వస్తుంది. నీ గాలేగా ఎర్రగా జింగ కూడా పెట్టుకున్నా కానీ జింగ గాలే మరి నాకు అవ్వాలి రారుగా. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఒకవేళ మనం గోరింటాకు మొత్తాన్ని మన బాడీకి రుద్దుకున్నా సరే ఎక్కడ కూడా అది వచ్చేసి పట్టుకోదు, కేవలం చేతులకు కాళ్ళకు మాత్రమే పట్టుకుంటుంది. లైవ్లో ఎక్స్పెరిమెంట్ చేసి మరి మీకైతే చూపెట్టినాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.